ఈరోజు ఒంగోలు కన్యకామ్మ వారి వీధిలో వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో ఆర్యవైశ్యులందరం కూడా కలవటం జరిగింది. రేపు మే 5 ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆత్మీయులందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఆ కార్యక్రమానికి ఇంకా ఆర్యవైశ్యులు పెద్దలందరూ కూడా అవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మనందరం చూసినట్టయితే కూటమితో పాటు చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యుల మీద మరొకసారి విషయం కక్కడం జరిగింది. వాసవి అమ్మవారి గుళ్ళన్నీ కూడా ఆర్యవైశ్యులందరూ రూపాయి పోగేసుకొని వారి అమ్మవారి గుళ్ళన్నీ కూడా కట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎండోమెంట్లో ఉంటే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కొంజేటి రవిశయ్య గారు చెప్పిన తర్వాత ఆ గుళ్ళన్నీ కూడా ఆర్యవైశ్యులకి చెందే విధంగా ఎండోమెంట్కి సంబంధం లేకుండా ఆర్యవైశ్యులకు అప్పగించడం జరిగింది. కానీ ఈరోజు కుట్రపూరితంగా ఆర్యవైశ్యులంటే ద్వేషం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరొకసారి విషయం చిమ్మే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాసవి అమ్మవారి ఆత్మాహుతి రోజు మేము అధికారికంగా చేస్తాము అంటే మళ్ళీ కూడా ఎండోమెంట్ని గవర్నమెంట్ని మా గుడుల్లో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఆత్మాహుతి దినోత్సవం అమ్మవారి ఎంతో ఘనంగా వాసవి అమ్మవారి గుళ్ళల్లో మేము చేసుకుంటున్నాం. ఇవాళ ఈ తెలుగుదేశం తొత్తులు రావడానికి అమ్మవారి గుళ్ళో చేరటానికి లేక వాళ్ళు ఒక నీచమైన ఆలోచన ఆర్యవైశ్య అమ్మవారి గుళ్ళ మీద పన్నాగం పొందుతూ ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆర్యవైశ్యులంటే కోపం కేవలం తను చేసే తప్పులన్నీ కూడా ఏ తప్పు చేసినా ఆ రోజు ఆర్యవైశ్య ముద్దుబిడ్డ కొంజేటి రోసయ్య గారు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా అసెంబ్లీలో కడిగి పారేసేవారు. ఆ కక్ష తట్టుకోకుండా ఎప్పుడు కూడా కొంజేటి మీద రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని ఆర్యవైశ్యుల మీదకి రుద్దే ప్రయత్నం. ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఒక పాఠ్య పుస్తకంలో వారిది ఉంటే అది తొలగించిన ఘనత ఆ చంద్రబాబు నాయుడుదే. మరి ఎంత తప్పుడు పని అది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చరిత్ర మొత్తం పుస్తకాల నుంచి తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడు. ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నాడు. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఉంటే పొట్టి శ్రీరాములు గుర్తుగా అది మార్చాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతుల జయంతులు ఏ రోజు కూడా అధికారికంగా చేసిన పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చేస్తున్నారు. ఆ రోజు నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పేరు పెట్టమని 2 రోజులు ఆర్యవైశ్యులంతా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 రోజులు తిరిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 రోజులు అపాయింట్మెంట్ ఇచ్చి కలవకుండా పంపించిన పరిస్థితి నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టమని. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లా పెట్టిన సంగతి తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చింతామణి నాటకం ఆపడం కానీ ఆర్యవైశ్యుల ఆస్తులన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులు అంటే ఎంత విషయం అంటే కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారని నీచంగా మాట్లాడే స్థితికి చంద్రబాబు నాయుడు దిగజారాడు. ఆర్యవైశ్యులు అందరూ కూడా రానున్న రోజుల్లో నీకు బుద్ధి చెప్తారని తెలియపరుస్తున్నారు.